టాలీవుడ్ని గట్టిగా కుట్టిన సినిమాలు ఏవి? హిట్ కొట్టిన సినిమాలు ఇవే గురు. 2016వ సంవత్సరం పెద్ద సినిమాలకు కష్టంగానే గడిచిందని చెప్పాలి. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అవుతాయనుకున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు డింకిలు కొట్టాయి. చిన్న సినిమాలు భారీ హిట్స్ని సొంతం చేసుకున్నాయి. ఓవరాల్గా ఈ సంవత్సరంలో స్ట్రైట్ తెలుగు సినిమాలు 170కి పైగా రిలీజ్ అయితే డబ్బింగ్ చిత్రాలు 100 పైనే వచ్చాయి. అందులో సూపర్ టాక్ తెచ్చుకున్న సినిమాలను ఒకసారి చూసినట్లయితే ముందుగా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సినిమాలు నాన్నకు ప్రేమతో యావరేజ్ టాక్తో నిలిచిన కలెక్షన్స్ పరంగా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ సత్తాని చాటింది. ఇక డిక్టేటర్గా బాలయ్య కూడా బాక్స్ ఆఫీస్ ముందు బాగా పాస్ అయ్యాడు. సోగ్గాడే చిన్నినాయన అంటూ నాగార్జున మంచి హిట్ను అందుకున్నాడు. శర్వానంద్ ఎక్స్ప్రెస్ రాజా కూడా పర్వాలేదనిపించి తన మార్కెట్ని కొద్దిగా పెంచుకున్నాడు. ఇక ఆ తరువాత నాని కృష్ణగాడి వీరప్రేమ గాథతో మరో హిట్ అందుకున్నాడు. ఫిబ్రవరిలో వచ్చిన హీరో ఆది పినిశెట్టి సినిమా మలుపు కూడా పర్వాలేదనిపించింది. ఇక చిన్న సినిమాల్లో క్షణం సినిమా మంచి కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర తన సత్తాని చాటింది. మార్చిలో చూసినట్లయితే గుంటూరు టాకీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. రేష్మి అందాలు, నరేష్ యాక్టింగ్ సినిమాకి మంచి ప్లస్ అయ్యాయి. ఈ సినిమా కూడా చిన్న సినిమాగా రూపొంది పెద్ద మార్కెట్ని కైవసం చేసుకుంది. నాగార్జున ఊపిరి సినిమా సెన్సేషనల్ హిట్గా నిలిచి ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. కలెక్షన్స్ పరంగా మరోసారి నాగార్జున స్టామినాని చాటింది. ఏప్రిల్లో వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ చతికిలబడగా అల్లు అర్జున్ సరైనోడితో హిట్ అందుకుని రేసుగురంలా ముందుకు దూకాడు. ఈ సినిమా అల్లు అర్జున్ని మరో మెట్టు ఎక్కించింది. 100 కోట్ల క్లబ్లోకి దాదాపుగా నిలిపింది. మేలో మొదటి వారంలో వచ్చిన సాయి ధరమ్ తేజ్ సుప్రీం సినిమా వైడ్ మార్కెట్ని సొంతం చేసుకుంది. సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇదే నెలలో వచ్చిన మహేష్ బాబు బ్రహ్మోత్సవం డిజాస్టర్ని రుచి చూసింది. జూన్లో వచ్చిన ఆ సినిమా త్రివిక్రమ్ స్టామినాను చాటింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక నాని జెంటిల్మెన్ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుని తెలుగు సినిమా మార్కెట్ని బాగా పెంచింది. జూలైలో వచ్చిన పెళ్లి చూపులు సినిమా చిన్న సినిమాగా స్టార్ట్ అయి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను అబ్బురపరిచాయి. సినిమాలో దమ్ముంటే చాలని మార్కెట్ వాటంతట అదే వస్తుందని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఆగస్టులో రిలీజ్ అయిన చంద్రశేఖర్ ఏలేటి మనమంతా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుంది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుని ఇదే టైంలో వచ్చిన అల్లు శిరీష్ సినిమా శ్రీరస్తు శుభమస్తు కూడా పర్వాలేదనిపించింది. ఇక సెప్టెంబర్ నెల మొదట్లో వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూవీ సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లని కలెక్ట్ చేసి జూనియర్ సత్తాని చాటింది. ఇదే నెలలో వచ్చిన నాని సినిమా మజ్ను కూడా వైడ్ మార్కెట్ని సొంతం చేసుకోగా నాని మార్కెట్కి మంచి హైప్ని క్రియేట్ చేసింది. అక్టోబర్లో వచ్చిన ప్రేమం, మన ఊరి రామాయణం, అభినేత్రి, ఈడో రకం ఆడో రకం సినిమాలు పర్వాలేదనిపించాయి. ఇక ఇదే నెలలో వచ్చిన పూరి జగన్నాథ్ కళ్యాణ్ రాముల ఇజం మంచి టాక్ని సొంతం చేసుకుని కళ్యాణ్ రామ్ మార్కెట్ని పెంచింది. నవంబర్ నెలలో వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా నిఖిల్ కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. మంచి కథతో మంచి పాయింట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టామినాని మరోసారి అందరికీ రుచి చూపించింది. ఇక ఇదే నెలలో వచ్చిన కమెడియన్ శ్రీనివాస్ సినిమా జయమ్ము నిశ్చయమురా కూడా పర్వాలేదనిపించింది. డిసెంబర్ మొదట్లో వచ్చిన ధృవతో రామ్ చరణ్ కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. ఇక వంగవీటి, సప్తగిరి ఎక్స్ప్రెస్ సినిమాలు పర్వాలేదనిపించాయి. Like and subscribe Eagle Media Works.